నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. 2026 టీ20 ప్రపంచ కప్ భారత్ సక్సెస్ఫుల్గా గెలుచుకుంది. తర్వాత ఎప్పట్లాగే ఇండియాలో ఐపీఎల్ జరిగింది. ఇక అటు ప్రపంచ కప్, ఇటు ఐపీఎల్, ఈ రెండు ప్రదర్శనలు భారత ఆటగాళ్ళు ఇచ్చిన తీరు చూస్తే ఇక ప్రపంచంలో భారత్ని ఎదుర్కొనే టీం ఉందా టీ20లో అనే సందేహాలు అయితే అందరిలో కలిగాయి. తీరా చూస్తే ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్, ఇప్పుడు ఇంగ్లాండ్ చేతిలో సిరీస్ కూడా ఓడిపోవడం జరిగింది. అసలు భారత్ టీ20లో ఈ విధంగా విదేశీ గడ్డపై ఈ విధంగా పేలవ ప్రదర్శన ఇవ్వడానికి గల కారణాలేంటి? ఈ విషయాలన్నీ మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సాక్షి స్టూడియోలో స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు. వారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే బాలా. సార్, అసలు ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ భారత్ నుంచి ఎక్స్పెక్ట్ చేశారా ఎవరన్నా? అసలు ఇంత ఘోరంగా విఫలం అవడానికి గల కారణం ఏంటి? నిజంగా ఇది చాలా సర్ప్రైజ్. ఎందుకంటే మనం వరల్డ్ కప్ గెలిచాం. వరల్డ్ కప్ కంటే ముందు మనం వరుసగా ఒక 10-12 సిరీస్లు గెలిచాం. అన్‌డిఫీటెడ్‌గా ఉన్నాం. ఇప్పుడు 2023లో వెస్టిండీస్ చేతిలో మనం ఒక బయలాటరల్ టీ20 సిరీస్ ఓడిపోయాం. ఆ తర్వాత వి నెవర్ హ్యాడ్ ఎనీ డిఫీట్స్. సిరీస్ అంటే 1, 2 మ్యాచ్‌లు ఓడిపోయి ఉంటాం. కానీ సిరీస్ ఓడిపోలేదు. అది మనం బయట గెలవడం కూడా కొత్త ఏం కాదు మనకి. మనం లాస్ట్ 1.5 ఇయర్‌లో మనం ఆస్ట్రేలియా వెళ్ళి ఆస్ట్రేలియాలో టీ20 సిరీస్ గెలిచాం. సౌత్ ఆఫ్రికా వెళ్ళి సౌత్ ఆఫ్రికాలో గెలిచాం. కానీ సడన్‌గా ఇదొక వైరస్ లాగా మన టీంకి ఈ వైఫల్యాలు చుట్టుకున్నాయి. ఐర్లాండ్ చేతిలో మనం గతంలో ఏ ఫార్మాట్‌లో ఓడిపోలేదు. అంటే మనం ప్లేడ్ ఓన్లీ వైట్ బాల్ క్రికెట్ విత్ ఐర్లాండ్. మనం 13, 14 మ్యాచ్‌లు ఆడితే ప్రతి మ్యాచ్ గెలిచాం. అవును సార్. అలాంటి ఐర్లాండ్ చేతిలో వరుసగా 2 మ్యాచ్‌లు ఒక షాక్ డిఫీట్ కెన్ బి ఎక్స్‌పెక్టెడ్. ఇప్పుడు షాక్ తగులుతుంది మనకి సడన్‌గా ఒక అప్సెట్. కానీ సెకండ్ మ్యాచ్‌లో కూడా ఓడిపోవడం. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటున్నారు సార్. ఓవర్ కాన్ఫిడెన్స్. ఆ తర్వాత ఇంగ్లాండ్ వచ్చాం. ఇంగ్లాండ్‌లో వరుసగా ఓడిపోతున్నాం. ఇంగ్లాండ్ ఈజ్ ఎ ఫార్ సుపీరియర్ సైడ్. ఓకే, అగ్రీడ్. బట్ మనం ఇంగ్లాండ్‌ని కూడా ఓడించాం. సెమీఫైనల్‌లో ఓడించాం. టఫ్ నాకౌట్ మ్యాచ్‌లో వరల్డ్ కప్‌లో. ఇది ఏమాత్రం అర్థం కావట్లేదు. ఏదో సంథింగ్ రాంగ్ విత్ ద టీమ్. అండ్ టీమ్ వైజ్ చూసుకుంటే కూడా ఐర్లాండ్ కంటే మనది చాలా బలమైన జట్టు. వైట్ వాష్ అవ్వడం చాలా ఇయర్స్ తర్వాత, అది కూడా ఒక చిన్న టీం చేతిలో. ఏం చెప్తారు సార్? అదే మీరన్నట్టు ఓవర్ కాన్ఫిడెన్స్. ఐర్లాండ్ ఎప్పుడు వెళ్ళినా మనం అంటే మన షెడ్యూల్ కూడా ఎలా ఉంటదంటే, ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ అయిన వెంటనే మళ్ళీ ఈ షెడ్యూల్. సో వాళ్ళ ప్లేయర్స్ మళ్ళీ వెంటనే సూట్ కేసులు సర్దుకుని వెంటనే ఫ్లైట్ ఎక్కేయాలి. అందరూ కాకపోయినా కొంతమంది ఉంటారు కదా దాంట్లో ఉన్నవాళ్ళు. ఎక్కిన తర్వాత దే ల్యాండెడ్ ఇన్ ఐర్లాండ్ జస్ట్ 1 డే బిఫోర్ ది స్టార్ట్ ఆఫ్ ది సిరీస్. ఒక్క సెషన్ ప్రాక్టీస్ చేశారు. ఒక్క సెషన్‌లో మీకేం తెలుస్తుంది ఆ కొత్త కండిషన్స్? ఐర్లాండ్ మనం రెగ్యులర్‌గా వెళ్ళే ప్లేస్ కాదు. అక్కడ వాతావరణం గానీ, అక్కడ పిచెస్ గురించి గానీ, ఆ గ్రౌండ్ డైమెన్షన్స్ గానీ, ఇవన్నీ మనకు కొత్త. ఆ ప్లేయర్స్ కూడా మనకు పెద్దగా రెగ్యులర్‌గా ఆడే ప్లేయర్స్ కాదు. సో మనకి ప్రాపర్ ప్రిపరేషన్ కావాలి. ప్రిపరేషన్ లేదు, అండర్ ఎస్టిమేట్ చేశారు. ఓవర్ కాన్ఫిడెన్స్‌గా ఎళ్లారు. ఐర్లాండే కదా కొట్టేస్తానులే ఏదో రకంగానే అనుకున్నారు. ఆహ్, దట్ వాస్ ది మెయిన్ థింగ్ ఐర్లాండ్ చేతిలో ఓడిపోవడానికి. ఐర్లాండ్ కూడా మీరు చూస్తే వాళ్ళ మెయిన్ బౌలర్స్ చాలా మంది లేరు. రెగ్యులర్‌గా వాళ్ళకుండే ఒక 4, 5 బౌలర్స్ వర్ మిస్సింగ్. కానీ ఆ సెకండ్ స్ట్రింగ్ 11తో సెకండ్ స్ట్రింగ్ బౌలింగ్ టీమ్‌తో వాళ్ళు మనని ఓడించారు. ఇక ఇంగ్లాండ్ సిరీస్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటి వరకు 4 టీ20లు జరిగితే ఒకటి వర్షం కారణంగా రద్దయింది. 3 టీ20లు ఓడిపోవడం జరిగింది. ఇంకొక మ్యాచ్ మాత్రమే మిగిలింది. వైట్ వాష్ అవుతారా ఇది ఈ సిరీస్ కూడా, లేకపోతే గెలిచే ఛాన్స్ ఉందా టీమిండియాకి? వైట్ వాష్ అవ్వడానికి ఎక్కువ మనకి అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఇంజరీ ప్రాబ్లమ్ కూడా ఉంది. ప్లేయర్స్ లైక్ హర్షిత్ రాణా, ఆహ్, వరుణ్ చక్రవర్తి గాయపడ్డారు. సో మీకు అక్కడ బౌలర్స్ కూడా లేరు. హర్షిత్ రాణా కొద్ది గొప్ప బాగానే బౌలింగ్ చేస్తున్నారు. సో మీరు వాషింగ్టన్ సుందర్‌ని మళ్ళీ పిక్చర్‌లోకి తీసుకొచ్చారు. తీసుకురావాల్సి వచ్చింది. ఎందుకంటే మీకు వేరే బౌలర్స్ లేరు. వాషింగ్టన్ ఫోర్త్ టీ20లో ఒక ఓవర్ వేస్తే ఈ వెంట్ ఫర్ 19 రన్స్. దాంట్లో 4 బౌండరీలు ఇచ్చాడు. ఒక 6తో కలిపి. సో ఈ రకంగా ఉన్నప్పుడు మీకు కాన్ఫిడెన్స్ రావట్లేదు. లాస్ట్ మ్యాచ్ కూడా గెలుస్తారని కాన్ఫిడెన్స్ రావట్లేదు. వైట్ వాష్ తప్పదనే అనిపిస్తుంది మనకు. 13 ఓవర్లలో ఇంగ్లాండ్ చేజ్ చేసింది ఫోర్త్ టీ20లో. వాళ్ళ కెప్టెన్ హ్యారీ బ్రూక్, అలాగే ఫిల్ సాల్ట్ చాలా ఈజీగా చేజ్ చేశారు. అసలు ఇలాంటి టెన్షన్ లేకుండా. అదే పిచ్‌లో మన భారత్ ఆ స్కోర్ కొట్టడానికి 20 ఓవర్లు చాలా కష్టపడుతూ, వికెట్లు పోతూ, తడబడుతూ ఆడడం జరిగింది. కారణం ఏంటి సార్? అసలు ప్లానింగ్ ఉందా? లేదా? అని అడుగుతున్నారు అందరూ. అదే అంటే వాళ్ళు బౌలింగ్ బాగా చేశారు. మెయిన్‌గా వాళ్ళకి మంచి ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. జోఫ్రా ఆర్చర్ అండ్ జార్జ్ టంగ్. వాళ్ళు మంచి 140, 145 రేంజ్‌లో వేయగలరు. వాళ్ళు కనిపెట్టిందేంటంటే పిచ్‌లో ఎక్స్‌ట్రా బౌన్స్ ఉంది. ఆ ఎక్స్‌ట్రా బౌన్స్‌ని చక్కగా ఉపయోగించుకున్నారు. బౌన్సర్లు వేశారు మన వాళ్ళు. మన వాళ్ళు ఏంటంటే ప్రతిది ఐపీఎల్ బ్యాడ్ హ్యాబిట్. ప్రతి బాల్ 6 కొట్టాలి. మీరు కొంతైనా కొన్ని బాల్స్‌కి యూ హావ్ టు గివ్ రెస్పెక్ట్ టు ది బౌలర్స్. అట్లా కాకుండా మేము ప్రతి బాల్ 6 కొడతా ఉన్న లెవెల్‌లో ఆడడం. ఆడి ఒక్క కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. సో మీరు డిఫరెంట్ గేర్స్‌లో ఆడాలి.
బౌలర్స్ ఆన్ ద మెరిట్ ఆఫ్ ది డెలివరీ ఆడాలి. అట్లా కాకుండా ఇష్టం వచ్చిన షాట్స్ కొట్టడం, ఇర్రెస్పాన్సిబుల్ అండ్ రెక్లెస్ బ్యాటింగ్, హైలీ అన్‌ప్రొఫెషనల్ అప్రోచ్ మనకి కనిపించింది. ఇక మీరు చెప్పినట్టు ఐపీఎల్ లాగా ప్రతి బాలు 6 కొట్టాలని ఆలోచించడం. ఐపీఎల్‌లోనే బాగా ఆడతారు. విదేశీ గడ్డపై వెళ్ళగానే తడబడుతుంటారు అని అంటున్నారిప్పుడు. అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనం ఆస్ట్రేలియాలో గెలిచాం, సౌత్ ఆఫ్రికాలో గెలిచాం. ఈవెన్ లాస్ట్ టైమ్ మనం 2024లో టీ20 వరల్డ్ కప్ ఎక్కడ గెలిచాం మనం? యూఎస్ఏ అండ్ వెస్ట్ ఇండీస్ గెలిచాం. యూఎస్ఏలో చాలా టఫ్ పిచెస్ ఉన్నాయి. ఈవెన్ 120, 130 కూడా రాని పరిస్థితి. అలాంటి చోట్ల కూడా మనం గెలిచాం. ఇదేం కొత్త కాదు మనకి. బయట పిచ్ల మీద ఆడడం కొత్త ఏం కాదు. కానీ లేటెస్ట్ ఐపీఎల్ ఏమైందంటే, లేటెస్ట్ ఐపీఎల్‌లో చాలా ఫ్లాట్ పిచెస్ పెట్టారు. మీకు ఆ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఒకటి. సో 200 అనేది నార్మల్ అయిపోయింది. మీరు 250 చేసినా కూడా 215 కూడా చేంజ్ చేయొచ్చు. సో ఈ ప్లేయర్స్ ఎవరైతే ఇప్పుడు ఫెయిల్ అవుతున్నారో, ఈ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, ఇలాంటి వాళ్ళందరూ కూడా అక్కడ వైభవ్ సూర్యవంశీ వీళ్ళందరూ దే స్కోర్డ్ ఫ్రీలీ. 200 స్ట్రైక్ రేట్‌తో వీళ్ళు రన్స్ చేశారు. సెంచరీలు చేశారు. విపరీతంగా సక్సెస్ అయ్యారు. కానీ వాళ్ళు ఒక్కసారి ఎప్పుడైతే పిచెస్‌లో కాస్త బౌలర్స్‌కి హెల్ప్ ఉందో, ఎక్స్‌ట్రా బౌన్స్ ఉందో, బాల్ కాస్త మూవ్‌మెంట్ ఉందో, కంప్లీట్‌గా వాళ్ళు దే వర్ ఎట్ సీ. మొత్తం చేతులెత్తేసారు. వరల్డ్ కప్ హీరో సంజు శాంసన్‌ని పక్కన పెట్టడం మీరు ఏ విధంగా చూస్తారు? అదే ఇప్పుడు గౌతమ్ గంభీర్ రెజిమ్‌లో ఏం జరుగుతుందంటే, మీకు ఫలితాలు రావట్లేదు. టీమ్‌లో కూడా ఒక టెన్షన్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఆహ్, సంజు శాంసన్ పక్కన పెట్టడంలో దేర్ ఈస్ నో మీనింగ్ ఎట్ ఆల్. అతను ఒక్కడే ఫెయిల్ అవ్వలేదు. చాలామంది ఫెయిల్ అయ్యారు. ఓకే. వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఒక మ్యాచ్‌లో మీరు ఈ ప్లే అభిషేక్ శర్మ, ఒక మ్యాచ్‌లో సంజు శాంసన్‌కి ఆడించారు. సంజు శాంసన్ చేసిన తప్పేముంది? 3 ఇంపార్టెంట్ నాక్స్ అయ్యాడు. ఈవెన్ మనం వరల్డ్ కప్ గెలిచాం. బానే ఉంది. కానీ వరల్డ్ కప్ ఎలా గెలిచాం? చాలా టఫ్‌గా గెలిచాం. ఫస్ట్ మ్యాచ్ వరల్డ్ కప్ గెలుస్తదా? అయిపోయింది లీగ్ దశ ఫస్ట్ నుంచే. మ్యాచ్ యూఎస్ఏ మ్యాచ్‌లోనే మనం చాలా తడబడ్డాం. అతి కష్టం మీద యూఎస్ఏని దాటుకున్నాం. యూఎస్ఏ లాంటి చిన్న టీమ్. తర్వాత మీకు వెస్ట్ ఇండీస్‌తో జరిగిన లాస్ట్ మన గ్రూప్ మ్యాచ్, అది నాకౌట్ మ్యాచ్ లాంటిది. గెలిస్తేనే వెళ్తాం మనం. దాంట్లో సంజు శాంసన్ ప్లేడ్ వండర్‌ఫుల్ ఇన్నింగ్. నెక్స్ట్ సెమీస్‌లో అలాంటి ఇన్నింగ్స్ ఆడాడు. ఫైనల్‌లో ఆడాడు. 3 సూపర్బ్ ఇన్నింగ్స్ ఆడి నాకౌట్ మ్యాచ్‌లో ఇలాంటి రికార్డ్ ఎవరికీ లేదు. మీరు చూడండి. విరాట్ కోహ్లీ గాదు, సచిన్ టెండూల్కర్ గాదు, ఎవరు కూడా ఇలా నాకౌట్ స్టేజ్‌లో ఇంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గెలుచుకున్న వాళ్ళు ఎవరు లేరు. అలాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ప్లేయర్‌ని ఒక 2, 3 మ్యాచ్‌లు ఫెయిల్ అయితే అతను కంప్లీట్‌గా దే హావ్ బానిష్డ్ హిమ్. సరే ఒక మ్యాచ్ పక్కన పెట్టారు. ఇంకో మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ పక్కన పెట్టేసి నంబర్ 3లోనే ఆడించొచ్చు కదా! లేదు. సో ఫార్ వి హావ్ నాట్ సీన్ హిమ్. ఐర్లాండ్‌లో 2 మ్యాచ్‌లు, ఇంగ్లాండ్‌లో ఒక మ్యాచ్ తర్వాత వి హావ్ నాట్ సీన్ సంజు శాంసన్ ఎట్ ఆల్. దానికి కారణం అర్థం కాదు. మళ్ళీ జింబాబ్వే టూర్‌కి అతన్ని కంప్లీట్‌గా పక్కన పెట్టేశారు. దానికి ఏమన్నా కారణం ఉందా అంటే, గౌతమ్ గంభీర్ మొన్న ఒకరోజు ప్రెస్ మీట్‌కి వచ్చి ఏం చెప్తాడంటే, నేను అతని చెవిలో చెప్పాను రీజన్ అతన్ని పక్కన పెట్టడానికి. అది అతనికి తెలుసు, నాకు తెలుసు. మీకు తెలియాల్సిన అవసరం లేదన్నట్టుగా చెప్పాడు. ఫ్యాన్స్‌కి తెలియకుండా ఎందుకు ఉండాలి? ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్, యువర్ హీరో ఆఫ్ ది వరల్డ్ కప్ విన్, అతను పక్కన పెడితే ఫ్యాన్స్ కదా! ఫ్యాన్స్‌కి మీరు జవాబుదారీతనం లేదా? ఫ్యాన్స్‌కి చెప్పాలి కదా మీరు. ఎందుకని ఇతను పక్కన పెట్టారు? పక్కన పెట్టేది అతను చెవిలో చెప్తే సరిపోదు. కమ్యూనికేషన్ ఉండాలి ప్లేయర్‌తో. ఓకే. అగ్రీడ్. ఆ కమ్యూనికేషన్ మీకు మేజర్ స్టేక్ హోల్డర్స్ ఎవరంటే, దే ఆర్ ది కామన్ పబ్లిక్, ఫ్యాన్స్. వాళ్ళ వల్ల కదా ఇంత మనీ జనరేట్ అవుతుంది క్రికెట్‌లో. వాళ్ళకి చెప్పకుండా మీరు నేను చెప్పేసాను, ప్లేయర్‌కి చెప్పాను, మీకు చెప్పాల్సిన అవసరం లేదని మాట్లాడితే, ఓకే. ఈ ఈ సెలక్షన్ కమిటీ సెంటిమెంట్స్‌కి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, ఏం లేదు. చాలా నిర్మోహమాటంగా సెలెక్ట్ చేసి బానే ఉంది. కానీ మీకు అల్టిమేట్‌లీ యూ ఆర్ ఆన్సరబుల్ టు ది పబ్లిక్. పబ్లిక్‌కి మీరు చెప్పాలి. పలానా ప్లేయర్‌ని ఎందుకు తీసుకున్నారు? పలానా ప్లేయర్‌ని ఎందుకు పక్కన పెట్టారు? వాషింగ్టన్ సుందర్‌కి ఎందుకు ఇన్ని అవకాశాలు ఇస్తున్నారు? ప్రతి ఫార్మాట్‌లో ఎందుకు ఆడుతున్నాడు? వితౌట్ పెర్ఫార్మింగ్ వై హి ఈస్ ఫీచరింగ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాచ్, ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్మాట్. దానికి ఆన్సర్ చెప్పాలి. సంజు శాంసన్ లాంటి వాళ్ళని ఎందుకు పక్కన పెట్టారని సమాధానం చెప్పాలి. ఇవన్నీ అర్థం కావట్లేదు మనకి. కొంతమందికి విపరీతంగా అవకాశాలు వస్తున్నాయి. కొంతమందికి అస్సలు అవకాశాలు రావట్లేదు. ఏమని అడిగితే మాకు సంబంధం లేదు. మేము సోషల్ మీడియా పట్టించుకోం. మేము ఎవరికీ జవాబు చెప్పుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. అటు సెలక్షన్ కమిటీ గానీ, మన హెడ్ కోచ్ గానీ. గత 10 మ్యాచ్‌లో చూస్తే టీ20లో, ఇంటర్నేషనల్ టీ20లో సంజు శాంసన్ ఎక్కువ రన్స్ కొట్టాడు. కంపేర్ చేస్తే మిగతా ప్లేయర్స్‌తో. సంజు శాంసన్ ఏమో వైభవ్‌కి ఛాన్స్ ఇవ్వాలని తనకు తానే తప్పుకున్నాడని మరికొన్ని వార్తలొచ్చాయి. ఏది నిజం అంటారు సార్? అలా తనకు తాను ఎవరు తప్పుకోరు. ఎందుకు తప్పుకుంటారు తనకు తాను? అంత అంత త్యాగం చేసే పరిస్థితే ఉండదు. వైభవ్‌ని ఆడించాలి. ఎందుకంటే వైభవ్‌ని సెలక్షన్ చేయడమే తప్పు. ఎందుకంటే అతను వచ్చేసరికి ఇప్పుడు టీమ్ బాగా సెట్ అయ్యి ఉంది. వీళ్ళిద్దరూ బ్రహ్మాండంగా ఓపెన్ చేస్తున్న రైట్ లెఫ్ట్ కాంబినేషన్. రైట్ లెఫ్ట్ కాంబినేషన్ ఎందుకు పిక్చర్‌లోకి తెచ్చాం? వీళ్ళిద్దరూ ఓపెన్ చేస్తూ అభిషేక్ అండ్ సంజు. ఇషాన్, సంజుకు ముందు
ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ వరుసగా ఉండేసరికి ప్రతి టీంలో ఆఫ్ స్పిన్నర్స్ని తీసుకొచ్చి సయీం అయూబ్ లాంటి పార్ట్ టైమర్స్ కూడా వచ్చి బౌలింగ్ వేయడం మొదలుపెట్టారు. సో సంజు రావడంతో రైట్ లెఫ్ట్ కాంబినేషన్ ఇద్దరు క్లిక్ అయ్యారు. నెంబర్ 3లో ఇషాన్ కిషన్ ఆడుతున్నాడు. సో మా 4లో ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. సో పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో వైభవ్ సూర్యవంశీ కొంత టైం ఇవ్వాల్సింది. ఓకే, ఐపీఎల్లో బాగా ఆడాడు, అతను బ్రహ్మాండంగా ఆడాడు. బట్ ఇప్పుడు చూస్తున్నాం కదా, ఎప్పుడైతే ఇంటర్నేషనల్ క్రికెట్కి వచ్చాడో ఇది డిఫరెంట్ బాల్ గేమ్. అక్కడ అతను అదే స్థాయిలో ఆడలేకపోతున్నాడు. సో అతనికి ఇంకొంచెం టైం ఇచ్చి, అతని ఎంట్రీకి కాస్త టైం ఇచ్చి, అతను ఒక డొమెస్టిక్ సీజన్ ఫుల్ సీజన్ ఆడిన తర్వాత రెడ్ బాల్ క్రికెట్ ఆడితే మీకు ఖచ్చితంగా మీకు కరెక్ట్ మీకు ఒక అసెస్మెంట్ అనేది వస్తుంది. అప్పుడు తీసుకొస్తే బాగుండేది. సో అతను రావడంతో ఏమైందంటే టీం అంతా ఇన్సెక్యూర్ అయిపోయింది. డిస్టర్బ్ అయిపోయింది అంటారా? డిస్టర్బ్గా ఇన్సెక్యూర్ అయిపోయింది. సంజు శాంసన్కి భయం, అతను వస్తే నన్ను డ్రాప్ చేస్తారేమో అని. అభిషేక్ భయపడతాడు, దాని ద్వారా పర్ఫార్మెన్స్ ఇషాన్ కిషన్ భయపడతాడు, ఈవెన్ తిలక్ వర్మ కూడా భయపడతాడు. ఎందుకంటే ఇప్పుడు ఇషాన్ కిషన్ నెంబర్ 4లో నెంబర్ 5లో ఆడించి నన్ను పక్కన పెడతారేమని. సో ప్రతి ఒక్కరికి ఒక ఇన్సెక్యూరిటీ క్రియేట్. ఈ ఫెయిల్యూర్ కారణం ఏంటంటే వైభవ్ సూర్యవంశీని తీసుకొచ్చి యూ పుట్ హిమ్ ఇన్ ద స్కీమ్ ఆఫ్ థింగ్స్ పెట్టేసరికి మిగతా టీం అందరికీ ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చేసింది. సో అతను అనవసరంగా తీసుకొచ్చారు, కాస్త లేట్ చేశారు. ఫస్ట్ 3 మ్యాచ్లు ఆడించారు. ఆడించిన తర్వాత అతను కూడా క్లిక్ కాలేదు. సో 2 రకాలుగా మనకి డ్యామేజ్ జరిగింది. అతను ఆడించడం వల్ల మనకి ఎక్స్ట్రా ప్రయోజనం కలగలేదు. అతను టీంలో పెట్టడం వల్ల, పెట్టి అతను ఎంట్రీ డిలీట్ చేయడం వల్ల మిగతా వాళ్ళందరూ చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యారు. మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అయిపోయారు. అంతవరకు ఏంటంటే మీ టీం చాలా పర్ఫెక్ట్గా వెళ్తుంది. ఏదైతే వరల్డ్ కప్ గెలిచామో అదే టీంలో వెళ్తుంది. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు కెప్టెన్ కానీ కోచ్ కానీ, మేము ఒక ట్రాన్సిషన్లో ఉన్నాము, సంధి కాలంలో ఉన్నాం. టీం మళ్ళీ ఏం మార్పులు జరిగినాయి? ఇక ఆల్మోస్ట్ వరల్డ్ కప్ ఆడిన ప్లేయర్సే కదా, ఓన్లీ హార్దిక్ పాండ్యా, బుమ్రా తప్ప మిగతా అందరూ ఉన్నారు ఇక్కడ. మీరు ట్రాన్సిషన్లో ఉన్నారు, ట్రాన్సిషన్లో ఏం లేరు. మీరు సేమ్ టీంతో ఆడుతున్నారు కానీ ఎవరు బాగా ఆడట్లేదు. వరల్డ్ కప్లో హీరోస్ ఎవరు ఇక్కడ బాగా ఆడట్లేదు, అంతే కదా. సూర్యకుమార్ యాదవ్ లేని లోటు కనిపిస్తుందా సార్? అంటే కెప్టెన్ కెప్టెన్ గా కనిపిస్తుంది. ప్లేయర్ గా అతను ఇటీవల కాలంలో పెద్దగా రన్స్ చేయలేదు. కానీ కెప్టెన్ గా ఏంటంటే వీళ్ళందరినీ అతను కాస్త ఏజ్ ఎక్కువ, చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు, వీళ్ళందరినీ అతనికి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉంది. మనం అనేక సందర్భాలు చూసాం. చాలా లైట్ హార్టెడ్ గా అట్మాస్ఫియర్ మెయింటైన్ చేస్తారు. గౌతమ్ గంభీర్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. కానీ ఇతను చాలా లైట్ హార్టెడ్ గా అట్మాస్ఫియర్ ని కూల్ డౌన్ చేసి అతను మెయింటైన్ చేయడం వల్ల ఆ కాంబినేషన్ వర్కౌట్ అయింది. దానివల్ల మీకు డ్రెస్సింగ్ రూమ్ చాలా రిలాక్స్డ్గా కనిపించి ఉంటుంది. సో మనకి దానికి తగినట్టుగానే ఫలితాలు కూడా వచ్చాయి. ఎందుకంటే కెప్టెన్ అందరితో బాగా, ప్లేయర్స్ అందరితో కూడా చాలా మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలి. స్పెషల్లీ సంజుతో చాలా ఫ్రెండ్లీగా ఉండడం వరల్డ్ కప్ టైం. సంజుని కేరళ వెళ్ళినప్పుడు అతనికి వెల్కమ్ చెప్పినట్టుగా చేసి, సో ఆ రకంగా ప్రతి ప్లేయర్ని ఎవ్రీబడి షుడ్ ఫీల్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఏ రకంగా మ్యాన్ మేనేజ్మెంట్ విషయంలో హీ వాజ్ ఎక్సలెంట్. అతను ఓవరాల్గా చాలా బాగా లీడ్ చేసే టీంని. రన్స్ చేయలేదు. సో అది కూడా ఇప్పుడు సెంటిమెంట్స్ లేకుండా ఉంటే, ఇప్పుడు 2 years తర్వాత వరల్డ్ కప్ ఉంది, ఈ లోపల కొన్ని మ్యాచ్లు అతను ఆడించి అతనికి ఒక ప్రాపర్ ఫేర్వెల్ ఇచ్చినా కూడా బాగుండేది. అది కూడా చేయలేదు. సో దానివల్ల మీకు ఏ విధంగా నష్టం జరిగింది? కొత్త కెప్టెన్ ఇంకా సెటిల్ కాలేదు. శ్రేయస్ అయ్యర్ని టీంలోకి తీసుకొచ్చి అతను 4-5 మ్యాచ్లు ఆడిన తర్వాత అండర్ సూర్యాస్ కెప్టెన్సీ ఒక 2 సిరీస్లు, ఈ ఇంగ్లాండ్ సిరీస్, ఐర్లాండ్ సిరీస్ తర్వాత అతను కూడా టీంలో సెట్ అయ్యాడు. టీమ్ అట్మాస్ఫియర్, ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ ఇన్ ద T20 టీమ్ ఆఫ్టర్ 3 years. అవును సార్, 2023లో ఆడాడు. సో అతను ఈ టీంలో అందరితో అతను జెల్ అయ్యి కొంత టైం తీసుకుని అప్పుడు అతను క్యాప్టెన్సీ టేకప్ చేస్తే బాగుండేది. సూర్య కూడా ప్రాపర్ ఫేర్వెల్ ఇచ్చే ఎందుకంటే సూర్య వీ నో దట్ ఈజ్ నాట్ గోయింగ్ టు లీడ్ అస్ ఇన్ ద నెక్స్ట్ వరల్డ్ కప్. అతనికి ఏజ్ ఫ్యాక్టర్ కానీ అతను ఇప్పుడున్న ఫామ్ కానీ చూస్తే అది ఆల్మోస్ట్ మనకి చాలా క్లియర్గా అర్థమవుతున్న విషయం. కానీ అతనికి వరల్డ్ కప్ మనకి గెలిపించిన కెప్టెన్గా ప్రాపర్ ఫేర్వెల్ ఇచ్చి ఉంటే బాగుండేది. గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు కదా సార్? ఎప్పుడు జరగలేదు. సో ఇండియన్ టీంలో ఎవరిని ప్రాపర్గా రిటైర్ అయింది లేదు, కానీ ఒక వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ని ఇలా డంప్ చేయడం అనేది చాలా చాలా అన్యాయం. శ్రేయస్ పరిస్థితి ఏంటంటారు సార్? ఎందుకంటే ఇప్పుడు ఐర్లాండ్ వైట్ వాష్ అయింది, ఇది ఈ రోజు మ్యాచ్తో తెలిసిపోతుంది ఏదో ఒకటి. సో ఎలా ఉంటాయి సమీకరణాలు? నెక్స్ట్ ఆసియా కప్ ఉంది. సో అంటే ఒక కెప్టెన్గా అతను ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా 4th T20 అయిపోయాక ఇది 11 ఆటగాళ్ళతో కూడిన ఆట, ఒక్కరిని ఆడితే సరిపోదు, అందరూ ఆడాలని ఓపెన్గా చెప్పడం జరిగింది. మీరేమంటారు? శ్రేయస్కి టైం ఇవ్వాలి, మనం ఖచ్చితంగా టైం ఇవ్వాలి. ఎందుకంటే ఈ ఫెయిల్యూర్స్ సరే, వీటి తర్వాత ఇంకా కొంత టైం ఇవ్వాలి. ఎందుకంటే అతని ఇండివిజువల్ ఫామ్ బాగానే ఉంది కదా. ఇండివిజువల్లీ ఒక 2-3 మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు అతను. సో అతని పర్ఫార్మెన్స్ విషయంలో, ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ విషయంలో ఇబ్బంది లేదు. కెప్టెన్గా కూడా కొన్ని డెసిషన్స్ మనకి, అంటే 16వ ఓవర్ 17వ ఓవర్లో మనకి రవి బిష్ణోయ్కి ఇవ్వడం, దానివల్ల మనం సెకండ్ మ్యాచ్ ఓడిపోయాం. సో అది కూడా కొన్నిసార్లు జరుగుతాయి అలాంటివి. సో 1-2 మిస్టేక్స్ మినహా తను క్యాప్టెన్సీలో ఏదో తప్పు చేశాడు, లేకపోతే అతను కొంచెం టైం ఇవ్వాలి ఖచ్చితంగా. కొత్త క్యాప్టెన్కి వీ హ్యావ్ టు గివ్ హిమ్ ఎ లాంగ్ రన్. దాంట్లో
ఇక తెలుగు తేజం మన తెలుగు తేజం తిలక్ వర్మ. తిలక్ వర్మకి ఎక్కువ ఛాన్సులు ఇస్తున్నారని వార్తలు కూడా వస్తుంటాయి. ఫెయిల్ అవుతున్నా కూడా. అంటే తిలక్ వర్మకి ఛాన్స్‌లు ఇవ్వడం కాదు గానీ, అతను వైస్ కెప్టెన్ చేయడం చాలా ఆశ్చర్యం అనిపించింది. అక్షర్ పటేల్ చేసిన తప్పేముంది? అక్షర్ పటేల్ 2024 వరల్డ్ కప్ మనం గెలిచామంటే, అక్షర్ ఆడిన కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్, చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఈవెన్ ఈ వరల్డ్ కప్‌లో కూడా మీరు సెమీఫైనల్‌లో అతను పట్టిన క్యాచ్‌లు ఎక్స్ట్రార్డినరీ క్యాచ్‌లు అవును సార్. లేకపోతే అసలు ఆ! మ్యాచే పోతుంది. ఫైనల్‌లో న్యూజిలాండ్ మీద ఇంపార్టెంట్ వికెట్స్ తీసాడు. సో, అక్షర్ చేసిన తప్పేముంది? అతన్ని వైస్ కెప్టెన్ ఎందుకు తొలగించారు? తిలక్ వర్మ ఇంకా టైం ఉంది కదా! అక్షర్ పటేల్‌కే వైస్ కెప్టెన్సీ ఇచ్చి తిలక్ వర్మని వైస్ కెప్టెన్ చేసిన తర్వాత అతను ప్రెషర్ ఫీల్ అవుతున్నాడు. వైస్ కెప్టెన్ నేను టీమ్‌లో ఖచ్చితంగా ఉంటాను. నేను ఆడాలి సరిగ్గా. అది అతని ప్లేస్ కూడా హి ఈస్ గుడ్ అట్ 3 మోస్ట్‌లీ అతని సెంచరీలన్నీ 3లో వచ్చాయి. లేకపోతే అట్ ద మోస్ట్ 4లో ఆడగలడు. బట్ హి ఈస్ నాట్ సంబడీ హూ కెన్ ప్లే ఎట్ 5 ఆర్ 6 కానీ 5లో 6లో ఆడిస్తున్నారు. అతను ఆ బిగ్ హిట్టర్, పవర్ హిట్టర్ కాదు. సో, ఆ రోల్‌లో అతను అడ్జస్ట్ కావట్లేదు. అతను స్ట్రైక్ కూడా సరిగ్గా రొటేట్ చేయడు. స్పిన్నర్స్ ఆడడంలో కొంచెం ఇబ్బంది పడతాడు. ఇవన్నీ ఉన్నప్పుడు అతని స్లాట్, అతని ఎంట్రీ పాయింట్ అనేది చాలా ఏమాత్రం కుదురుకోలేదు. సో, అతన్ని మనం తప్పుపట్టడానికి లేదు. టీమ్ మేనేజ్మెంట్ అతనికి మీరంటే ఎక్కువ సార్ వైస్ కెప్టెన్ డ్రాప్ చేయొచ్చు మీరు. అతన్ని డ్రాప్ చేసి యూ కెన్ ప్లే సంబడీ లైక్ సూర్యాన్ షెట్‌కి ఆడించొచ్చు. సో, వెన్ హి ఈస్ నాట్ పర్ఫార్మింగ్ అతన్ని వైస్ కెప్టెన్ కాబట్టి టీమ్‌లో కంటిన్యూ చేయాల్సిన అవసరం ఏం లేదు. కొంతవరకు అతనికి అనవసరంగా ఎక్కువ ఇంపార్టెన్స్. ఇంపార్టెన్స్ ఇచ్చారేమో అని కూడా అనిపిస్తుంది నాకు. తిలక్ వర్మ ప్లేస్‌లో రజత్ పటిదార్ ఉంటే బావుండేమో అని కూడా అంటున్నారు. అంటే రజత్ పాటిదార్ విషయంలో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రజత్ పాటిదార్ ఈజ్ నంబర్ 3 ఆర్ నంబర్ 4లో ఆడే ప్లేయర్. మీరు ఆర్‌సీబీకి 3లో ఆడతారు లేదా 4లో ఆడతారు. మరి 4లో మీకు శ్రేయస్ అయ్యర్ ఆడుతున్నారు. 3లో మీకు ఆల్రెడీ ఇషాన్ కిషన్ గానీ, కొన్ని సందర్భాల్లో తిలక్ వర్మ గానీ ఉన్నప్పుడు అతన్ని టీమ్‌లో ఎక్కడ స్లాట్ చేయాలి అనే విషయంలో అతన్ని తీసుకోలేదని అనుకోవాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే ఏమవుతుందంటే మిడిల్ ఆర్డర్‌లో మనకు ప్రాబ్లమ్. మిడిల్ ఆర్డర్‌లో బాగా ఆడగలిగేవాళ్ళు స్పిన్నర్స్‌ని చాలా బాగా ఆడతారు. సో, అతన్ని ఇప్పుడు తీసుకొస్తే మీకు ఇంకో ప్రాబ్లమ్ కూడా ఏంటంటే అందరూ టూ మెనీ లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోయారు. సో, రజత్ పటిదార్ అనే ఒక రైట్ హ్యాండర్ ఉంటే కూడా మనకి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు విల్ జాక్స్ చూడండి, విల్ జాక్స్ ఈజ్ ఎ పార్ట్ టైమర్. బట్ ఫుల్ కోటా ఇస్తున్నాడు. ఈజ్ గెటింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్. ఒక ఆఫ్ స్పిన్నర్‌ని మనం హీరోని చేస్తున్నాం. బికాజ్ వీ హ్యావ్ 7లో ఆల్మోస్ట్ 6 ఆర్ 7లో 6 ప్లేయర్స్ ఆర్ 5 ప్లేయర్స్ ఆర్ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. సో, ఇంతమంది లెఫ్ట్ హ్యాండర్స్‌తో టీమ్‌ని పెట్టడం అనేది కూడా అంటే సెలెక్టర్స్ ఏమి ఆలోచించట్లేదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా దే ఆర్ నాట్ టేకింగ్ ఇంటూ కన్సిడరేషన్. ఇక రింకు సింగ్‌కి కూడా అవకాశం ఇస్తే బాగుండు. ధోని తర్వాత అంతటి ఫినిషర్. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫినిషర్ లేడు అని వార్తలే ఎక్కువొస్తున్నాయి. అసలు ఫినిషింగ్ చేసేవాళ్ళు లేరు. చివర్లో 4 ఓవర్‌లలో రన్స్ కొట్టేవాళ్ళు కూడా లేరు, కరువయ్యారు అని కూడా అంటున్నారు. అదే మీరు ఇప్పుడు శివం దుబే ఉన్నాడు. బట్ శివం దుబే స్పిన్నర్స్‌ని బాగా ఆడతాడు. పేస్ బౌలింగ్ ఆడడానికి ఇబ్బంది పడతాడు. రింకు సింగ్ ఉంటే మీరు అన్నట్టుగా ఫినిషింగ్ బాగా చేస్తాడు. సో, తిలక్ వర్మ ప్లేస్‌లో మీరు రింకు ఉండాలి యాక్చువల్‌గా. బికాజ్ తిలక్ వర్మ బౌలింగ్ చేస్తున్నాడా? బౌలింగ్ ఏం చేయట్లేదు అతను. బౌలింగ్ చేయనప్పుడు తిలక్ వర్మ ప్లేస్‌లో షుడ్ హ్యావ్ రింకు సింగ్. సో, రింకు సింగ్ ఉంటే మీకు ఆ ప్లేస్‌లో అంటే తిలక్ వర్మ బ్యాడ్ అని నేను అనట్లేదు. తిలక్ వర్మని మీరు మీరు ఆడిస్తే ఎలాగ రజత్ పటిదార్ గురించి మనం చెప్తున్నాము. షుడ్ బ్యాట్ ఎట్ నంబర్ 3 ఆర్ నంబర్ 4. అంతేగాని డౌన్ ద లైన్ అతను ఆడలేడు. సేమ్ అందుకని మీరు ఆ స్లాట్‌లో 6లో గానీ, 7లో గానీ, లేకపోతే 5లో గానీ రింకు సింగ్ ఆడితే మనకి టీమ్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. అలాగే ఇప్పుడున్న ఈ ప్రదర్శన చూసి మొత్తం టీమిండియా ఫ్యాన్స్ ప్రపంచవ్యాప్తంగా కూడా గిల్లుంటే బెటర్ ఏమో అని అంటున్నారు. గిల్ ఉంటే బెటరా? రాహుల్ ఉంటే బెటరా? ఇంకా వెనకాల విరాట్ కోహ్లీ ఉంటే బెటరా? ఇవన్నీ మనం అవును సార్. ఇవి కూడా అనుకుంటే అంటున్నారు. విరాట్ కోహ్లీ అదే ఉంటే బావుంటుండే అని. మళ్ళీ సూర్యకుమార్‌ని మళ్ళీ వెనక్కి పిలవాలా? హ్మ్. ఇవి కాదు. ఇప్పుడు మనం ఏంటంటే ఒక లైన్ తీసుకున్నాం. శుభ్మన్ గిల్‌కి రెస్ట్ కూడా ఇవ్వాలి. శుభ్మన్ గిల్స్ ప్లేయింగ్ టెస్ట్ మ్యాచెస్, వన్ వన్ డే. డేస్ 2 ఆడుతున్నాడు. ఆడిన తర్వాత 3 ఫార్మాట్స్ ఆళ్ళకి అతనికి ఇంజరీస్ అవుతున్నాయి. సో, 3 ఫార్మాట్స్ ఆడితే మళ్ళీ అతను కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో, శుభ్మన్ గిల్ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకా మనకి బోలెడంత టాలెంట్ ఉంది. సో, అలాంటి టాలెంట్ ఉన్నప్పుడు శుభ్మన్ గిల్ కాకుండా యూ కెన్ థింక్ ఆఫ్ సంబడీ ఎల్స్. సో, సో మనకి ఇంకా ఎలాంటి వై నాట్ సాయి సుదర్శన్ పొజిషన్ ఆల్సో బ్యాటింగ్. సో, మనం శుభ్మన్ గిల్ వైపు లేకపోతే రాహుల్ వైపు కాకుండా మనం ఇంకా డిఫరెంట్‌గా ఆలోచించి ఈ టీమ్‌లో ఉన్న టీమ్‌తోనే లేకపోతే ఈ టీమ్‌లో ఒక చిన్న చిన్న మార్పులు చేసి ఇంకా బెటర్‌గా ఆడుకునే అవకాశం. ఇషాన్ కిషన్ ఫెయిల్యూర్‌కి గల కారణం ఏంటి? అది అర్థం కాదు. ఇషాన్ కిషన్ గత ఈస్ హ్యావింగ్ హిస్ బెస్ట్ లాస్ట్ 1 ఇయర్ నుంచి 1 ఇయరో లేకపోతే ఒక 6, 7 మంత్స్‌గా ఈస్ హ్యావింగ్ హిస్ బెస్ట్ పీరియడ్. హి హాడ్ వెరీ గుడ్ ఐపీఎల్. వరల్డ్ కప్‌లో లాస్ట్ మినిట్‌లో వచ్చాడు అతను. వచ్చి బ్రహ్మాండంగా క్లిక్ అయ్యాడు. మొన్న వన్ డేస్‌లో కూడా బాగానే ఆడాడు. ఎందుకనో ఇక్కడ ఈ సిరీస్‌లో అతని ఫెయిల్యూర్ కూడా మనల్ని హర్ట్ చేసింది.
అది ఒక దాన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓవరాల్గా ఈస్ బీన్ డూయింగ్ వెల్. అతనికి సెలెక్టర్స్ కూడా లాంగ్ రన్ ఇచ్చారు. ఎందుకంటే రిషబ్ పంత్ లాంటి వాళ్ళని, ధ్రువ్ జురేల్ లాంటి వాళ్ళని కంప్లీట్గా పక్కన పెట్టి అతన్ని కీపర్ బ్యాట్స్మెన్గా అతన్ని బాగానే ప్రమోట్ చేస్తున్నారు. కానీ అది అతను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడని మనకు అనిపిస్తుంది. వైభవ్ సూర్యవంశీ అలాగే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ పవర్ ప్లేలోనే అవుట్ అయిపోతున్నారు. దీనివల్ల కూడా ఎక్కువ ప్రభావం పడుతుంది నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్స్ కి. వాళ్ళు సరిగా రన్స్ కొట్టలేకపోతున్నారు అని కూడా. అంటే దీన్ని మనం ఎలా చూడాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు పవర్ ప్లేలో వాళ్ళు పెద్ద షాట్లు కొట్టకపోతే మనం ఫీల్ అవుతాం. అరే పవర్ ప్లేలో 40 రన్సే వచ్చినాయి ఎట్లా, వీళ్ళు చాలా సెల్ఫిష్గా ఆడుతున్నారని మనమే అంటాం. వాళ్ళు దే ఆర్ గోయింగ్ ఫర్ ద షాట్స్. ఇప్పుడు పవర్ ప్లేలో ఆడేవాళ్ళని మనం వదిలేరు. పవర్ ప్లేలో దే హ్యావ్ టు టేక్ దర్ ఛాన్సెస్. అంటే అలా ప్రతి బాల్ కొట్టాలని కాదు, యూ ప్లే అకార్డింగ్ టు ద మెరిట్. అక్కడ మీకు కొన్నిసార్లు మిస్ టైం అయినా కూడా మీ ఎక్కువ మంది ఫీల్డర్స్ ఉంటారు కాబట్టి, ఇద్దరే అవుట్ సైడ్ ద రింగ్ ఉంటారు కాబట్టి మీరు కొన్ని రిస్క్ తీసుకోవచ్చు. కానీ రిస్క్ తీసుకోకుండా ప్రతి బాల్ కొట్టాలన్నట్టుగా ఉంటే అందులో మీకు ఏం చేస్తున్నారంటే షార్ట్ బాల్ టాక్టిక్. ఇప్పుడు ఇషాన్ కిషన్ చివరి 2 ఇన్నింగ్స్ కూడా షార్ట్ బాల్కి అవుట్ అయ్యాడు. అలా కాకుండా అలాంటప్పుడు యూ గివ్ రెస్పెక్ట్ టు ది బౌలర్ రెస్పెక్ట్ ఇచ్చి ఆ బాల్ వదిలేసి నెక్స్ట్ బాల్ ఆడుకోవచ్చు. సో అలా కాకుండా ప్రతి బాల్ నేను కొడతాను అన్నట్టుగా ఒక వెళ్ళకుండా కొంచెం మీ జడ్జిమెంట్, యూ కెన్ స్టిల్ ప్లే అన్ అగ్రెసివ్ గేమ్. ఆ అగ్రెషన్లో కూడా దెర్ షుడ్ బి సమ్ మెథడ్. వైభవ్ సూర్యవంశీ గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది సార్. నువ్వు ఐపీఎల్లోనే బాగా ఆడగలవు అంటే చిన్న పిల్లాడు, కానీ విమర్శలు చేసే వాళ్ళు మాత్రం ఆగరు. చిన్న పిల్లాడైనా పెద్ద ప్లేయర్ అయినా ఎవరైనా వాళ్ళకు విమర్శలు చేయడమే వాళ్ళ పని. నువ్వు ఐపీఎల్లో మాత్రమే బాగా ఆడగలవు, కేవలం 2 సిక్స్లు కొట్టడానికే వెళ్ళావా ఇంగ్లాండ్కి, మ్యాచ్కి 2 సిక్స్లు కొట్టడానికి. మినిమం స్కోర్ టీ20లో 30 రన్నులు కొట్టాలి, 15 పరుగుల లోపే అవుట్ అయిపోతున్నావు. ఏంటి నిన్ను సెలెక్ట్ చేయడానికి మేము ఏం చేశాం అని విధంగా ఫ్యాన్స్ వాపోతున్నారు. అంటే అతను తీసుకున్నంత వరకు అతను ఎందుకు ఆడించట్లేదని కూడా చాలా మంది అడిగారు. తీసుకున్న తర్వాత అతను కనీసం 20 చేయకపోయేసరికి అతని మీద కూడా మళ్ళీ బాణాలు ఎక్కిపడుతున్నారు. తప్పు. ఈజ్ అ స్మాల్ కిడ్, 15-year-old కిడ్, గివ్ హిమ్ సమ్ టైమ్. సో ఐపీఎల్లోనే బాగా ఆడుతున్నారు అన్నారు. శ్రీలంక వెళ్ళాడు అతను. శ్రీలంకలో మన ఇండియా ఏ టీం తరఫున 1 డేస్ ఆడాడు. ఫైనల్ వరకు పెద్దగా రన్స్ చేయలేదు. 30లు చేశాడు, 20లు చేశాడు. శ్రీలంకలో అక్కడ డిఫరెంట్ స్పిన్నర్స్కి హెల్ప్ ఉంటుంది, బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది ఇన్ జనరల్. కానీ ఫైనల్కి వచ్చేసరికి ఈ ప్లేయర్ రిమార్కబుల్, విశ్వరూపం నుంచి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మనకి ఫైనల్ గెలిపించి పెట్టాడు. హీ విల్ లెర్న్, నేర్చుకుంటాడు. సో ఇక్కడ ఈ ఫాస్ట్ పిచ్ల మీద కూడా ఎక్స్ట్రా బౌన్స్ కూడా 3 మ్యాచ్లు అవుట్ అయ్యాడు. బట్ హీ విల్ లెర్న్. అతని టాలెంట్ విషయంలో ఎవ్వరికి డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. కొంత టైం పడుతుంది. కొత్త పరిసరాలు, కొత్త కండిషన్స్, కొత్త పిచ్ల మీద అతను ఖచ్చితంగా, ఎలాగైతే శ్రీలంక ఎగ్జాంపుల్ నేను ఇచ్చాను, ఫైనల్ వరకు అతను ఇంతేనా అనిపించింది నాకు. ఫైనల్లో ఒక రిమార్కబుల్ ఇన్నింగ్స్ ఆడింది. అలాగే ఇక్కడ కూడా ఇంకా మనం చెప్పలేం, ఇక్కడ కానీ జింబాబ్వేలో కానీ బాగా ఆడితే నేనేమంటానంటే, ఇఫ్ ఈస్ ప్లేయింగ్ వెల్, ఇంటర్నేషనల్లో కూడా క్లిక్ అయితే ఇమీడియట్లీ పుట్ హిమ్ ఇన్ ద వన్ డే టీమ్. 1 డే వరల్డ్ కప్లో పెట్టండి. అక్కడ మీకు అతను వచ్చి సెంచరీలు చేయాల్సిన పని లేదు. పవర్ ప్లేలో 10-15 ఓవర్లు పవర్ ప్లే ఉంటుంది కదా, దాంట్లో యూ మేక్ సమ్ 30-40 రన్స్ క్విక్గా చేయి, బ్రహ్మాండమైన స్టార్ట్ అందించు. తర్వాత మిగతా వాళ్ళు విరాట్ కోహ్లీ వీళ్ళందరూ చూసుకుంటారు. ఆ రకంగా మనం అతన్ని గ్రూమ్ చేయాలి. అంతేగాని ఇప్పుడు ఒక 2-3 మ్యాచ్ల తర్వాత అతన్ని చాలా అన్ఫేర్ ఫర్ స్మాల్ కిడ్. లెట్ మీ లెర్న్. అంతర్జాతీయ క్రికెట్లో ఇంకా బుడి అడుగులు వేస్తున్నాడు అతను. కొన్ని తప్పడు అడుగులు పడతాయి ఈ టైంలో. వాటి నుంచి అతను యూ లెర్న్ ద లెసన్స్. మీరు అన్నట్టు స్టార్టింగ్లో ఇంటర్వ్యూలో కొంచెం తొందరగా తీసుకొచ్చారు. అంటే ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్ కాకుండా ఏషియా కప్ ఉంది కదా సార్, ఏషియా కప్కి సెలెక్ట్ చేస్తే బాగుండేమో. ఎందుకంటే ఈ డొమెస్టిక్ సీజన్ ఇప్పుడు రంజీ ట్రాఫీ అవుతుంది, ముస్తాక్ అలీ, విజయ్ హజారీ ఇవన్నీ ఆడి ఆ డొమెస్టిక్లో డక్కాముక్కీలు తిన్న తర్వాత అప్పుడు తీసుకొస్తే బాగుంది. వింబుల్డన్లో సచిన్ సతీమణి అంజలి పక్కన సచిన్తో పాటు గిల్ కూర్చోవడం జరిగింది. ఇప్పుడు అంటే స్పోర్ట్స్ కాబట్టి, క్రికెట్ కాబట్టి ఈ క్వశ్చన్ అడగాల్సి వస్తుంది. గిల్ సచిన్కి అల్లుడు కాబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. మీరేమంటారు ఒక స్పోర్ట్స్ అనలిస్ట్? పక్కన కూర్చున్నది వింబుల్డన్ చూడడానికి ఇద్దరు వెళ్ళారు. గిల్ పక్కన కూర్చున్నాడు. సో అది మనకి ఏ విధంగా దాన్ని మనం రిలేట్ చేస్తాం. ఎన్నో మార్పుడ్ ఫొటోస్ వచ్చాయి. సచిన్ కూతురు తన తమ్ముడితో తీసుకున్న ఫోటోలో అతని ప్లేస్ తీసేసి గిల్ ఫోటో పెట్టారు. ఇప్పుడు ఉన్న మోడర్న్ కానీ టెక్నాలజీతో ఎన్నో చేస్తారు. సో పక్కన కూర్చున్నంత మాత్రాన వాళ్ళు అల్లుడైపోతాడు అని చెప్పి, అంటే ఈ మధ్య వరకు ఈ టాక్ నడవలేదు. అవును, మళ్ళీ ఆపేశారు కొన్ని రోజులు. వింబుల్డన్ వెళ్ళారు, గిల్ ఖాళీగా ఉన్నాడు, వింబుల్డన్ చూడడానికి వెళ్ళాడు. సచిన్ అక్కడ వింబుల్డన్ చూడడానికి వెళ్ళాడు. దాన్ని బట్టి మనం
అలాగే ఫుట్బాల్ మ్యాచ్ చూస్తున్నట్టుగా ధోని విరాట్ కోహ్లీ చూస్తున్నట్టుగా మనకి ఏదో ఒక న్యూస్ వచ్చింది. దాంతో వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగిపోతుందని అనుకోవడానికి లేదు కదా. ఇవన్నీ ఆర్ ఆల్ నార్మల్ థింగ్స్. దానికి మనం ఒక వ్యాఖ్యానాలు ఇంటర్ప్రిట్ చేయడం అనేది కరెక్ట్ కాదేమో. అలాగే మీరు రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలోనో లేకపోతే మీ విశ్లేషణ చెప్పినట్టుంది. రానున్న రోజుల్లో వన్ డే మ్యాచ్‌లు 40 ఓవర్లకే కుదిస్తారు అని మీరు చెప్పడం Yeah. జరిగింది. ఎలా అంటే అంటే ఇప్పుడు ఏజీఎం జరుగుతుంది. ఐసీసీ వాళ్ళు ఏజీఎం జరుగుతుంది. దాంట్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వన్ డే మ్యాచ్‌లు కుదించడం ఒక ఎజెండాలో ఉంది. ఇంకోటేంటంటే మీకు కేవలం వరల్డ్ కప్ ముందే 1 ½ ఇయర్ వరకు అంటే 18 నెలలు బిఫోర్ ది ఓడీఐ వరల్డ్ కప్. అప్పుడు మాత్రం వన్ డేలు ఆడాలి. మిగతా బైలేటరల్స్ తగ్గించారు. బైలేటరల్ తగ్గించేసి మీకు మల్టీ నేషన్ టోర్నమెంట్స్, ట్రై సిరీస్‌లు ఇలాంటివి ఎక్కువ పెట్టాలి. ఎందుకంటే బైలేటరల్స్‌కి ఎలాంటి ఇంపార్టెన్స్ ఉండట్లేదు. దానికి వ్యూవర్‌షిప్ కూడా తగ్గిపోయింది. ఆ రకంగా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం మనకి కనిపిస్తుంది. బ్యాక్ టు టీ20 సిరీస్ సార్. ఐర్లాండ్, ఇంగ్లాండ్ గురించి మాట్లాడుకుంటున్నాం. రానున్న టీ20 సిరీస్‌లకు టీమిండియాలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అని మీరు అనుకుంటున్నారు? అంటే పెద్దగా మార్పులు చేయాల్సిన అవసరం ఏం లేదు. మనం ఆల్రెడీ జింబాబ్వేలో చాలామంది కొత్త బౌలర్స్ మయాంక్ యాదవ్, అశోక్ శర్మ లాంటి వాళ్ళని మనం ట్రై చేస్తున్నాం. ప్రిన్స్ యాదవ్‌ని చూసాం. ప్రిన్స్ యాదవ్ హస్ బీన్ వెరీ ఇంప్రెసివ్. ఈ టూర్‌లో మనకి ఏదైనా ఒక బ్రైట్ స్పాట్ ఉందంటే అది ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ అని మనం చెప్పుకోవాలి. సో, మనకి బౌలర్స్‌లో మనకి చాలా ఫాస్ట్ బౌలర్స్‌ని కొత్త వాళ్ళని ట్రై చేయాలి. అలాగే స్పిన్నర్స్ మనకి పెద్దగా దొరకట్లేదు. హర్ష్ దుబే లాంటి వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో, స్పిన్నర్స్‌లో కూడా మనం వేరే వేరే స్పిన్నర్స్‌ని చూడాలి. ఎందుకంటే స్పిన్ బౌలింగ్‌లో మనకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇంకా బ్యాటింగ్ విషయంలో మనకు బోలెడంత టాలెంట్ ఉంది. దాని గురించి వరీ అవ్వాల్సిన అది కాక మనకి టీ20 వరల్డ్ కప్ కానీ, ఒలింపిక్స్ కానీ 2028 ఇంకా 2 ఏళ్ల టైం ఉంది. సో, దాని గురించి మనం ఇప్పటి నుంచే వరీ అవ్వాల్సిన అవసరం ఉందని. ఇక బౌండరీల గురించి కూడా సార్. బౌండరీల గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఇంగ్లాండ్‌లో పెద్ద బౌండరీస్ ఉన్నట్టు, ఇండియాలోనే ఐపీఎల్‌లోనే కేవలం చిన్న బౌండరీస్ ఉంటాయి. అందుకే ఈజీగా కొడతారు ఈ బ్యాట్స్‌మెన్స్ అక్కడ అని కూడా కామెంట్ చేస్తున్నారు. అన్ని చోట్ల మన దగ్గర చిన్న బౌండరీలు లేవు. లక్నో ఇస్ ఎ బిగ్ గ్రౌండ్. అవును. మన హైదరాబాద్ కూడా రీజనబుల్, హైదరాబాద్ కానీ, చెన్నై కానీ రీజనబుల్లీ బిగ్గర్ బౌండరీస్. కొన్ని వాంఖేడే కానీ, మీకు ఆర్సీబీ అదే చిన్నస్వామి కానీ, కొన్ని చోట్ల మీకు చిన్న బౌండరీస్ ఉన్నాయి తప్పిస్తే అన్ని చోట్ల ఏం లేవు మనకి. పిచెస్ ఫ్లాట్‌గా ఉన్నాయి. తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉంది. ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి కానీ, ప్రతిదీ మనం చిన్న గ్రౌండ్స్‌లో ఆడుతున్నాం అన్నది కూడా కరెక్ట్ కాదు. కొంతవరకు మాత్రమే ఇది నిజం. మీరన్నట్టు పిచెస్ ఫ్లాట్‌గా ఉంటాయి. ఇంపాక్ట్ ప్లేయర్. వీటికి అలవాటు పడిపోయి ఐపీఎల్‌లో సడెన్‌గా వెళ్లి ఇంటర్నేషనల్ ఆడేసరికి కొంచెం టైం పడుతదా సార్ మన ప్లేయర్స్‌కి? డెఫినెట్‌గా పడుతుంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తది. నేను ఏ బాల్ అయినా 6 కొట్టగలను. ఎలాంటి బౌలర్‌నైనా నేను ఎదుర్కోగలను. ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు మన వాళ్ళు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఒక్కసారిగా ఒక రియాలిటీ చెక్ ఎక్కడ వచ్చిందని మనకి ఐర్లాండ్‌లో, ఇంగ్లాండ్‌లో వచ్చింది అని చెప్తారు. ఇక జోఫ్రా ఆర్చర్ మెంటల్లీ డిస్టర్బ్ చేశాడు వైభవ్‌ని. వైభవ్‌ని నేనే ఔట్ చేస్తా అని చెప్పడం. తర్వాత వైభవ్ కూడా జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో కొట్టడానికి వెళ్ళడం. 2 సార్లు ఔట్ అవ్వడం. ఇది అంటే గేమ్ ప్లాన్ అంటారా? లేకపోతే అంటే గేమ్ ప్లాన్ ఏం కాదు. ఎందుకంటే దే ప్లేడ్ టుగెదర్ ఇన్ రాజస్థాన్ రాయల్స్. నెట్స్‌లో అతన్ని బాగా చూశాడు జోఫ్రా ఆర్చర్. ఎలాంటి బాల్‌కి ఇబ్బంది పడుతున్నాడో అతనికి అర్థమైంది. సో, వెల్ డైరెక్టెడ్ షార్ట్ బాల్ ఏస్తే అతను ఖచ్చితంగా, ఎందుకంటే అతను ఇది కంపల్సివ్ హుక్కర్. అంటే వదలడు బాల్. మీరు గనక బౌన్సర్ ఏస్తే దాన్ని ఖచ్చితంగా ఆడే ప్రయత్నం చేస్తాడు. సో, మనం కరెక్ట్ బౌన్సర్ ఏస్తే ఖచ్చితంగా దొరికే అవకాశం ఉంటది. వేర్ దేర్ ఈస్ గుడ్ బౌన్స్, మంచి ఎక్స్‌ట్రా బౌన్సు, బాల్ క్విక్‌గా వచ్చే ప్లేస్‌లో అనేది అతను అసెస్ చేశాడు. దాన్నే ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. సో, కలిసి ఆడడం వల్ల ఉన్న ప్రయోజనం, అలాగే వైభవ్ సూర్యవంశి కూడా నెట్స్‌లో అతన్ని ఫేస్ చేశాడు కాబట్టి, ఇతన్ని ఎలా అయితే నేను కౌంటర్ చేయగలను అతను కూడా నేర్చుకోవాలి. హీ విల్ ఆల్సో లెర్న్ లెసన్స్. అతను కూడా నేర్చుకుని బహుశా బాగా ఆడుతుండొచ్చు నెక్స్ట్ మ్యాచ్‌లో. భవిష్యత్తులో కోచ్ గౌతమ్ గంభీర్ ప్లేస్‌లో రిక్కీ పాంటింగ్ అయినా రావచ్చు, స్టీఫెన్ ఫ్లెమింగ్ అయినా రావచ్చు అని కూడా చర్చ నడుస్తుంది. మీరేమంటారు సార్? మీ విశ్లేషణ ఏంటి? బీసీసీఐ వాళ్ళు ఒక రివ్యూ మీటింగ్ పిలిచిన మాట వాస్తవం. కానీ దాంట్లోనే వాళ్ళు ఇండైరెక్ట్‌గా చెప్పిందేంటంటే, ఏదో గౌతమ్ గంభీర్‌ని రీప్లేస్ చేస్తాం మనం, చాలా మార్పులు చేస్తామని ఏం కాదు. గౌతమ్ గంభీర్ ఎప్పటి వరకు ఉంది? నెక్స్ట్ ఓడీఐ వరల్డ్ కప్ వరకు అతని టెన్యూర్ ఉంది. సో, అప్పటి వరకు ఉంటాడతను. అంటే ఏమైనా మార్పులు చేయాలా? ఏమైనా వాళ్ళ పనితీరు మార్చుకోవాలా? లేకపోతే ఇంకేమైనా ఎక్కడ లోపం ఉందని చర్చిస్తారు తప్పిస్తే, వాళ్ళని పిలిచేసి నువ్వు తప్పుకో, నువ్వు రెసిగ్నేషన్ సబ్మిట్ చేయని అడగడం అలాంటి డెసిషన్స్ తీసుకుంటారని అనుకోను నేను. ఎందుకంటే ఆ నీ జర్క్ రియాక్షన్స్ ఉండవని చెప్పి క్లియర్‌గా మన బీసీసీఐ సెక్రటరీ దేవదీప్ సైకే క్లియర్‌గా చెప్పాడు. కాబట్టి మనం షుడ్ నాట్ ఈ స్పెక్యులేషన్ అంతా సోషల్ మీడియా స్పెక్యులేషన్. గౌతమ్ గంభీర్ విల్ కంటిన్యూ. బహుశా అతని తీరు మార్చుకుంటాడేమో. అంటే ఇన్ని ఎక్కువ ప్రయోగాలు చేయకుండా
హర్షిత్ రాణాని శివన్ దుబే కంటే ముందు పంపించి పవర్ ప్లేలో కెన్ యూ ఎక్స్పెక్ట్ హర్షిత్ రాణా టు బ్యాట్ ఇన్ ద పవర్ ప్లే ఆఫ్ ఏ T20 మ్యాచ్? సో పవర్ ప్లేలో వచ్చి హర్షిత్ రాణా బ్యాటింగ్ చేయడం, ఇలాంటి విచిత్రమైన ప్రయోగాలు చేయకుండా అతను అదుపు చేసే అవకాశం ఉంటుందని నాకు. ఇక ఈ ఇంటర్వ్యూకి చివరి ప్రశ్న. ఈ ఈ ఇంకొక T20 మిగిలింది. దీని తర్వాత వన్డే సిరీస్ ప్రారంభం కాబోతుంది. ఇప్పుడు రిజల్ట్ చూస్తే చాలా దారుణంగా ఓడిపోయారు 2 T20 సిరీస్లు. వన్డే సిరీస్ ఏ విధంగా జరగబోతుంది? మీ విశ్లేషణ చెప్పండి. నేను అంటే చెప్పడానికి సాహసిస్తున్నాను, వన్డే సిరీస్లో మన వాళ్ళు డెఫినెట్గా బాగా ఆడతారు. ఫర్ ది సింపుల్ రీజన్, అక్కడ మంచి ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్స్ ఉన్నారు. దాంట్లో బుమ్రా కూడా ఉన్నాడు, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, గిల్, కేఎల్ రాహుల్, వీళ్ళందరూ, ఇదే శ్రేయస్ అయ్యర్, వీళ్ళందరూ కూడా గతంలో బాగా పర్ఫార్మ్, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంగ్లాండ్ కండిషన్స్ బాగా తెలుసు వాళ్ళకి. సో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. బౌలింగ్ లైనప్ కూడా చాలా బాగుంది. అంటే హార్దిక్ పాండ్యా ఒక్కడిని మనం మిస్ అవుతున్నాం తప్పిస్తే బౌలింగ్ కానీ వన్డేలో మన వాళ్ళు డెఫినెట్గా బెటర్గా ఆడతారు. T20లోనే మనకి ఏంటంటే రకరకాల మార్పులు, తర్వాత ఈ ఆర్డర్ మార్చడం, కానీ అక్కడ మీకు సెటిల్డ్ లైనప్ ఉంది. రోహిత్ అండ్ గిల్ విల్ ఓపెన్, కోహ్లీ at 3, శ్రేయస్ at 4, రాహుల్ at 5. సో మీకు చాలా అంత సెటిల్డ్గా ఉంది. అక్కడ ఎలాంటి టింకరింగ్ అనేది జరగదు. కాబట్టి వన్డేలో ఖచ్చితంగా మనకి బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అని, అంటే క్రికెట్లో ఏది మనం ఖచ్చితంగా చెప్పే పరిస్థితి ఉండదు, కానీ ఇక్కడ కంటే వన్డే టీమ్ పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా బాగుంటుంది. కొంచెం సెటిల్ గా ఆడతారు 50 ఓవర్స్ డెఫినెట్గా నాన్న. కానీ ఇండియాలో ఫ్లాట్ పిచెస్, అక్కడ బౌన్సీ పిచెస్ అని అంటున్నారు. మనకి అదేం కొత్త ఏం కాదు. మన ఇంగ్లాండ్లో మనం లాస్ట్ ఇయర్ వెళ్ళి టెస్ట్ సిరీస్ కూడా డ్రా చేసుకున్నాం. అక్కడ బాగా మంచి స్వింగింగ్ కండిషన్స్లో చేసాం. అదేం పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఏంటో మొత్తం మీద వరల్డ్ కప్ తర్వాత మన టీంలో వాళ్ళ మైండ్ సెట్ అనండి, లేకపోతే యాటిట్యూడ్లో ఏదో మార్పు జరిగింది. దానివల్ల వరుసగా 2 సిరీస్లు ఓడిపోయారు. డెఫినెట్లీ దీని నుంచి బయటపడతారని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. చూసారుగా వ్యూవర్స్, T20 2 సిరీస్లు ఇండియా ఓడిపోవడానికి గల కారణం కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్. టీం కూడా మార్పులు చేర్పులతో సతమతం అవుతుంది కాబట్టి ఓడిపోయారు. కొంచెం అలవాటు పడాలి, ఎందుకంటే ఐపీఎల్ చాలా రోజులు ఆడి, దాదాపు 2 నెలల పాటు ఐపీఎల్ ఆడి వెంటనే విదేశీ కండిషన్స్ పిచ్ల పైన ఆడటం అంటే కొంత సమయం పడుతుంది అని వెంకటేష్ గారు అంటున్నారు. అలాగే ముఖ్యంగా T20 సిరీస్లు అయితే ఓడిపోయారు, కానీ ఖచ్చితంగా మాత్రం వన్డే సిరీస్ బాగా ఆడతారని చెప్తున్నారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.